హాయ్ ఫ్రెండ్స్, దేశంలో అనేక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే అనేక కారణాలతో వాటి ప్రతిష్ట దెబ్బతిన్నా ఇప్పటికీ భక్తులు ఆలయానికి వెళ్లడం, దేవతలను పూజించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయాల్లో ఒకటి కోణార్క్లోని సూర్య దేవాలయం. ఈ గుడి గురించి చెప్పాలంటే కేవలం చారిత్రక ప్రాధాన్యత మాత్రమే కాదు, నిర్మాణ కౌశల్యం గురించి, కొంతకాలం ఈ ఆలయం మరుగున పడిన స్థితిని గురించి కూడా చెప్పుకోవాలి. ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక మండపంలోని ద్వారం మూసి ఉండటం వెనక కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ రోజు వీడియోలో ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. హిందూ ధర్మంలో సూర్యదేవుని ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్యంలో సూర్యదేవుని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. వేదాలు మరియు పురాణాల ప్రకారం సూర్య భగవానుని పూజించడం ద్వారా జాతకంలోని అన్ని లోపాలు తొలగిపోతాయి. అదే సమయంలో ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అందరిలో సూర్యుడు మాత్రమే దేవుడు. దీంతో పాటు సూర్యుడి వెలుగుతో మాత్రమే జీవితం సాధ్యమవుతుంది. ఇది మాత్రమే కాదు, భూమిపై అత్యంత ముఖ్యమైన శక్తి వనరు సూర్యుడు. అదే సమయంలో వేదకాలం నుండి సూర్య భగవాన్ని పూజించడం జరుగుతుంది. కొంతమంది పెద్ద రాజులు కూడా సూర్యదేవుని పూజించారు మరియు బాధలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత సూర్యునిపై తమ అచంచల విశ్వాసాన్ని చూపించడానికి అనేక సూర్య దేవాలయాలను నిర్మించారు. వాటిలో ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం. కోణార్క్ అనే పదము కోణం మరియు మందసం కలయిక. ఇక్కడ కోణం అంటే మూలాలు మరియు మందసం అంటే సూర్యుడు అని అర్థం. అంటే కోణార్క్ అని పిలువబడే సూర్య మూలలో ఇదే తరహాలో ఈ ఆలయాన్ని కోణార్క్ సూర్య దేవాలయం అని పిలుస్తారు. అద్భుతమైన సౌందర్యం కారణంగా కోణార్క్ సూర్య దేవాలయం భారతదేశంలో 7 అద్భుతాలలో చేర్చబడింది. ఈ సూర్య దేవాలయంలో బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యంలో చేసిన 3 విభిన్న సూర్యదేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని ఉదయం సూర్య, మధ్యాహ్న సూర్య మరియు అస్తమించే సూర్యుడు అని కూడా అంటారు. కోణార్క్ సూర్య దేవాలయం యొక్క ప్రధాన ద్వారం సింహాలచే ఏనుగుని నాశనం చేయడం వర్ణిస్తుంది. ఇందులో సింహం గర్వం, అహంకారం మరియు ఏనుగు సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. 1903లో ఒడిశా కోణార్క్ సూర్య దేవాలయం ఇప్పటి వరకు ప్రధాన ఆలయం తలుపులు మూసేశారు. ఈ సంఘటన జరిగి శతాబ్దం దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఈ ఆలయం తలుపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. కోణార్క్ ఆలయానికి వెళ్లి చూస్తే ఇప్పటికీ ఆ తలుపులు మూసే కనిపిస్తాయి. అక్కడ ఉన్న రహస్యం ఏంటో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఈ ఆలయం గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మూసి ఉన్న గది లోపల ఏమీ లేదని, కొందరు శాప విమోచనంతో ఆ పరిస్థితి వచ్చిందని మరికొందరు చెబుతుంటారు. ఈ ఆలయాన్ని నిర్మించిన కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని అంటూ ఉంటారు. ఈ ఆలయంలో రాత్రిపూట నర్తకీమణులు నృత్యం చేస్తున్న శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెప్పే సమాచారం. ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నా ఈ ఆలయ ద్వారాలు తెరిచే విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు అనేది ఎవ్వరికీ తెలియని విషయం. ఈ ఆలయం సూర్య భగవానికి చెందిన దేశంలో 10 గొప్ప ఆలయాల్లో ఒకటిగా చెబుతుంటారు. బంగాళాఖాతం సముద్ర తీరాన ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టిన 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహుడు 1236 నుంచి 1264 మధ్య ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత క్షేత్రం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించింది ఈ ఆలయం. నగిషీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయ సముదాయం మొత్తం 7 బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోణార్క్ సముద్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయాన్ని సూర్యగమనానికి అనుగుణంగా నిర్మించడం అద్భుతాల్లోకెల్లా అద్భుతంగా చెప్పాలి. సూర్యకిరణాల నుండి వెలువడే ఎర్రని కిరణాలు గుడిని అల్లుకున్నట్లుగా కనిపిస్తాయి. ఈ ఆలయం 2 భాగాలుగా నిర్మించబడి ఉంది. మొదటి భాగంలోని మధ్య స్థానంలో ముందుగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ గుడి ప్రాంగణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా అక్కడి స్థానికులు ఒకప్పుడు ఖచ్చితమైన సమయాన్ని లెక్కించేవారట. మరొక విషయం ఏంటి అంటే ఈ ఆలయానికి చెక్కబడి ఉన్న చక్రాలు సూర్యుడి పరిభ్రమణాన్ని తెలియజేస్తాయి. అప్పట్లో కోణార్క్ ఆలయాన్ని దాదాపు 12,000 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు. సూర్యుని రథం వలె ఆలయానికి 2 వైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ 12 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలకు సూచికలు. ప్రతి చక్రం రోజులోని 8 గంటలకు సూచికలు. అదేవిధంగా వారంలోని 7 రోజుల్లో సూచించే విధంగా ఆలయానికి 7 గుర్రాలు చెక్కబడి ఉన్నాయి. ఆ రథాన్ని ఈ 7 గుర్రాలు కలిపి లాగుతున్నట్లుగా ఉంటాయి. ఈ రథం మీద సూర్య భగవానుడు కూర్చున్నట్లుగా ఉంటుంది. ఇక్కడి నుండే సూర్య భగవాను దర్శించుకోవచ్చు. పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్ఠిరోగ బారిన పడ్డ శ్రీకృష్ణుడి కుమారుడైన శాంబుడు కోణార్క్ దేవాలయంలోకి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చొని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలోని స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది. దానిని శంభుడు కోణార్క్ ఆలయంలో ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు.
అప్పటి నుండి ఈ ప్రాంతం చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ రోజుకి ఈ ఆలయానికి నర్తకీమణులు ఆత్మలు వచ్చి నాట్యమాడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సాయంత్రం పూట మొవ్వల సవడి వినిపిస్తుంది అంటారు. వీరంతా ఒకప్పుడు అక్కడి రాజు కొలువులో నాట్యం చేస్తూ ఉండేవారట. ఈ మందిర నిర్మాణం ఒక వినూత్న పద్ధతిలో జరిగింది. ఈ ఆలయం పునాదిని ఒక లోహంతో చేసినట్టు చెప్తారు. మందిరం గోపురం పైన 22 టన్నుల శిఖరం కూడా కనిపిస్తుంది. ఈ శిఖరాన్ని విదేశీ ఆక్రమణదారులు తీసుకెళ్లిపోయారు. ఈ శిఖర భాగం దేవాలయంలోని ఇతర అన్ని భాగాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అందుకే ఆ శిఖర భాగం దురాక్రమణకు గురి కాగానే ఆలయ గోడలు కూడా స్థానభ్రంశం చెందాయి. కానీ ఘటనకు సంబంధించి చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. అందుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. 1568లో ఒడిషా ప్రాంతంలో ముస్లింలు పట్టును సాధించారు. ఆ తర్వాత కూడా హిందూ మందిరాల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉండేవి. ఆ సమయంలో ఇక్కడి పూజారులు ఈ ఆలయంలోని విగ్రహాన్ని తీసి మరో రహస్య ప్రదేశంలో దాచిపెట్టారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని మరో భద్రమైన చోటుకి తరలించారు. జగన్నాథ ఆలయం ప్రాంగణంలోని ఇందుడి దేవాలయంలో పెట్టారు. కానీ ఇప్పటికీ ఆ విగ్రహాన్ని వెతకాల్సి ఉందని చెబుతూ ఉంటారు. న్యూఢిల్లీలోని జాతీయ కేంద్రంలో పెట్టిన సూర్య విగ్రహమే కోణార్క్ లోని సూర్య విగ్రహంగా చెబుతారు. ఆ తర్వాత విగ్రహానికి పూజలు ఆగిపోయాయి. దాంతో భక్తులు ఇక్కడికి రావడం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆలయంలో శంభుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేకపోవడం ఒక విశేషం. కానీ ప్రతి ఏటా రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. కోణార్క్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం అంతా చక్కని వాణిజ్య నగరంగా ఉండేది. ఆలయం మూతపడగానే ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. చెట్టు పుట్టలతో ఒక అడవిగా మారింది. ఆ తర్వాత ఈ గుడిని వెలికి తీశారు. కానీ అప్పటికే ఈ గుడి శిథిలావస్థకు చేరుకుంది. అనేక దాడులు, ప్రకృతి సహజంగా జరిగిన విపత్తుల కారణంగా ఈ పరిస్థితికి దారితీసింది. తిరిగి 1901లో జాన్ వుడ్వార్డ్ ఈ ఆలయంలోని ప్రధాన మండపం అయిన జగన్మోహన మండపం చుట్టుపక్కల గోడలన్నీ తిరిగి నిర్మించారు. తలుపులు మూసి ఉంచారు. ఎలాంటి ప్రకృతి పరిణామాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ పని దాదాపు 3 సంవత్సరాల పాటు సాగింది. 1903లో ఇది పూర్తిగా తయారైంది. అయితే అక్కడికి వెళ్లి చూస్తే గానీ ఈ మండపం గోడలతో మూసి ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత గుడి అంతా శుద్ధి చేశారు. చాలా మంది చాలా సార్లు ఈ ఆలయ ద్వారాలు తెరిస్తే బాగుంటుందని కోరుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడ్డ విగ్రహం కనిపించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఎప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్ లో ఉన్న ఆలయాన్ని గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్లుగా చెబుతారు. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ మందిరం ఎత్తు 235 అడుగులు. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా చెప్పుకోదగ్గ ప్రత్యేకతే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించి అనేక రకాల కథలు చర్చల్లో ఉన్నాయి. సాక్షాత్తు శివుడే ఇక్కడ తపస్సు చేశాడని పద్మ పురాణంలో ఉంది. పూరి ఆలయంలోనే భక్త కబీర్ దాస్ సమాధి కూడా ఉందని చరిత్ర చెబుతుంది. యునెస్కో వారు ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో నవగ్రహాలకు పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానంకి గుర్తుగా కోణార్క్ దేవాలయం పేర్కొనవచ్చు.